ఇలా జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్ ఓడిపోతే ఏమవుతుంది? రేవంత్ రెడ్డి ఏం కుర్చీలకెళ్ళి దిగిపోడు, కాంగ్రెస్ ప్రభుత్వం ఏం పడిపోదు. కానీ కాంగ్రెస్కు సురుకు పుడుతుంది. మేము 6 గ్యారంటీలు అమలు చేయలేదు కనుకనే జూబ్లీ హిల్స్ మమ్మల్ని ఒడగొట్టిండ్రు అని అర్థమవుతుంది. జూబ్లీ హిల్స్ ప్రజలు తమ ఓటుతో తమకే కాదు యావత్ తెలంగాణ ప్రజలకు సాయం చేసిన వాళ్ళు అవుతారు. ఈ రాష్ట్రంలో ప్రతి చెల్లెకు నెల నెల మహాలక్ష్మి కింద 2500 రావాలన్నా, నిరుద్యోగ యువకులకు 2 లక్షల ఉద్యోగాలు దక్కాలన్నా, వృద్ధులకు వితంతువులకు 4000 పెన్షన్ రావాలన్నా, అదేవిధంగా స్కూటీలు ఆడపిల్లలకు రావాలన్నా, పేదవాళ్లకు పెళ్లికి తులం బంగారం రావాలన్నా, అదేవిధంగా ఈరోజు కేసీఆర్ కిట్ రావాలన్నా, ఈ 6 గ్యారంటీల్లో హామీలు అమలు కావాలంటే జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్ ఓడాలి. లేకపోతే రేవంత్ రెడ్డి ఏమంటాడు? నేను అన్ని ఎగబెట్టినా నాకే ఓట్లు వేసిండ్రు, నేను మహాలక్ష్మి ఇవ్వకుండా నాకే వేసిండ్రు, ఉద్యోగాలు ఇవ్వకుండా నాకే ఓటేసిండ్రు, 4000 పింఛన్ ఎగబెట్టినా నాకే ఓటేసిండ్రు, ఇక ఇయ్యపో అంటాడు. మరి రేవంత్ రెడ్డికి అర్థం కావాలి, సురుకు పుట్టాలంటే జూబ్లీ హిల్స్లో కారు గుర్తుకు ఓటేసి మాగంటి సునీత గారిని పెద్ద మెజార్టీతో గెలిపించాలి.